అండి వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదని. ఈవేళ మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈవేళ ఏంటి ఆ కొత్త రెసిపీ చెప్తాం. మరి పొటల్స్ చిప్స్ చేద్దామండి. పొటల్స్ ఇలాగా చాలామంది ఫ్రై చేస్తే ఇష్టపెట్టుకోరు. మనం చిప్స్ చేసుకున్నామండి. పిల్లలు కూడా పెద్దలు కూడా అందరు కూడా ఇష్టంగా చాలా తింటారు. చూడండి, కావాల్సిన పదార్థాలండి. పొటల్స్లు తీసుకుంటామండి. ఇంకా దానికి శనగపిండి అండి, కార్న్ఫ్లవర్ అండి, ఇంకా బియ్యం పిండి కొద్దిగా అండి, సాల్ట్ అండి, ఇంకా టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ తీసుకుంటాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుంటామండి. మనం సన్నంగా కట్ చేసుకొని మనం దాంట్లో ఈ పొటల్స్ని సన్నంగా పొడవుగా కట్ చేసుకుంటాం కదండి. కట్ చేయగా ఇవన్నీ కలుపుకుంటాం. శనగపిండి, ఇంకా కార్న్ఫ్లవరు, బియ్యం పిండి, సాల్టు, ఇంకా చిల్లీ పౌడర్, ఇంకా టర్మరిక్ పౌడర్, గరం మసాలా గుండ కొంచెం అన్నీ కలుపుకుంటామండి. కలుపుకొని ఒక పావు గంట వదిలేయాలి. ఉంచిన తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తామండి. ఇవ్వటండి, నేను ఆల్రెడీ కలిపేసి ఉంచాను. ఇక పావు గంట కలిపేసి ఉంచేసానండి. ఇదేమో మనం డీప్ ఫ్రై కోసం బాండి పెట్టుకుందాం. మరి బాండి పెట్టుకున్నాం. ఇగోటండి నూనె వేసుకున్నాం. అది నూనె కాగాక వేస్తామండి. ఇగోటి నేను వేస్తున్నాను చూడండి. ఇగోటండి నూనె కాగింది. ఇప్పుడు మనం వేసుకుంటామండి. ఫ్రై అయిపోయి తీస్తున్నాను చూడండి. మళ్ళీ ఉన్నవి వేయిస్తామండి. చూడండి, యమ్మీ యమ్మీ పొటల్స్ చిప్స్ రెడీ. తిరిగి చూస్తారా మరి? చూడండి, టేస్టీ టేస్టీ. వావ్, సూపర్ అండి, చాలా సూపర్గా ఉన్నదండి. మీరు కూడాను చేసుకోండి ఇంట్లో. మరి నాకు ఎలాగుందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.